ముందు జనతా మీడియాకి నమస్కారాలండి. అలాగే నా పేరు కలగర సుబ్బారావు. దొమ్మేరు గ్రామానికి, కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి నేను ఉప సర్పంచ్ని. నేను లండన్లో చదువుకోవడం జరిగింది. 2013 ఆ టైంలో నేను ఇండియాకి రావడం. మా తాతగారు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండేవారు. వాళ్ళ తరపు నుంచి కూడా మాకు రాజకీయ కుటుంబం కిందే ఉండేది. ప్రజలకి సేవ చేయడం అనేది, ఏ కష్టం వచ్చినా మా ఇంటి దగ్గరికి రావడం, మేము చేయగలిగితే చేయడం, నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండడం, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అది రాత్రైనా పగలైనా సరే వాళ్ళు పిలవగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి మనం చేయగలిగింది, మనం చేసి పెట్టగలిగింది ఏదైనా సరే మన చేతుల్లో ఉన్నంత వరకు వాళ్ళకి 100% చేయడం. ఇచ్చిన హామీలలో ఎంతవరకు మీరు ఫుల్ఫిల్ చేశారు? రైట్. ఇంకా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఈజ్ వెరీ గుడ్ అండి. ప్రతిదీ ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా అన్నీ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. హామీల పరంగా అయితే ఫస్ట్ రోజు నుంచే మనం పెన్షన్ 4,000 చేయడం అనేది బిగ్గెస్ట్ చేంజ్ అండి. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అలా ఇస్తారని చెప్పేసి. బట్ మేము ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయారు. అందులో ఎలక్షన్లో లాస్ట్ 3 months కూడా ఇస్తానని చెప్పాం కదా, ఆ ఎలక్షన్ టైంలో ఇవ్వలేకపోయాం. ఆ బ్యాక్ ఉన్న మే, జూన్, జూలై కూడా మా ప్రచారం ఇదేనండి. వెనకున్న 3 నెలలు కూడా ఇస్తామని అది చేశారు. 100% నిలబెట్టుకున్నారు. అలాగే తల్లికి వందనం అన్నారు, అది నెరవేరింది. రైతుకి డబ్బులు అన్నారు, అది వచ్చినాయి. రేపొద్దున ఉచిత బస్సు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ సార్. ఇక తల్లికి వందనం అని ఒక మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పిల్లకి అని చెప్పేసి నేనే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అమ్మ మీకు ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక టైంలో అసలు మనం ఇవ్వగలుగుతామా లేదా అనిపించింది. బట్ ఆయన దాన్ని చేసి చూపెట్టారండి. అంటే ఇట్ ఈజ్ ఎ గ్రేట్. ఇంకా దాన్ని చెప్పలేమండి. ఎంతమంది పిల్లలు అంటే కొంతమందికి, చాలామందికి ఒకళ్ళు ఉంటారు, కొంతమందికి 2 ఉంటారు. కానీ 4-5 members ఉన్న పిల్లలకు కూడా ఆయన ఇచ్చి అది నేను చేయగలను అనేసి చూపెట్టారండి ఆయన. సో ఇంకా ఓవరాల్గా అసలు పథకాల్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అని లేకపోతే నెక్స్ట్ జగన్ అనుకున్నారు, వాళ్ళందరినీ మర్చిపోయారు సార్. ఆయన ఇచ్చే పథకాలకి, ఆయన చేస్తున్న ఫుల్ఫిల్స్కి. సో దే ఆల్ ఫర్గట్ ఇట్. మీరు కోరుకున్నవి ఎంతవరకు మనం ఫుల్ఫిల్ అవుతుంది? గుడ్ క్వశ్చన్ అండి. కార్యకర్తల వరకు వస్తే కొంచెం ఇట్ ఈస్ నాట్ 100% సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలామందికి గత ప్రభుత్వంలో వాలంటరీ అన్నారు, లేకపోతే అతనికి ఏదో కొంచెం కుటుంబం నడిచింది, లేకపోతే సమ్ XYZ ఏదో కొంచెం పథకాల మీద పథకాలు వస్తున్నాయి. బట్ దాన్ని చూసి ఇక్కడ కార్యకర్తలు మాకేమీ లేదు అనే ఒక చిన్న దాంట్లో ఉన్నారండి, నిరాశలో ఉన్నారు. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది వీ నీడ్ టు ట్రై అండి. 5 yearsతో కంపేర్ చేసుకుంటే అసలు చిన్న అభివృద్ధి పని అనేది జరగలేదండి. కేవలం 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు మాత్రమే 5 సంవత్సరాల్లో నిర్మించారు. 1,00,000 రూపాయలు రోడ్డు పోయలేదు, 1,00,000 రూపాయలు డ్రైనేజీ పోయలేదు సార్. సో ఫ్రమ్ లాస్ట్ అంటే మనం 2014 to 2019 ఏదైతే డెవలప్మెంట్ చేసామో మళ్ళీ మనం వచ్చేంతవరకు కూడా అదే మార్క్ అండి. బట్ మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ టీడీపీ నగ్గిందో, ముప్పడి వెంకటేశ్వరరావు గారు, మన పెండేల అచ్చిబాబు గారు ఫస్ట్ ఇయర్లోనే 2 కోట్ల రూపాయలు ఒక 50 lakhs డ్రైనేజెస్ కానీ, మిగతా 1.5 crore సీసీ రోడ్స్ కానీ మనీ తేవడం జరిగింది. అవన్నీ కంప్లీట్ చేయడం కూడా జరిగింది సార్. సో దాని వరకు చూస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ సెకండ్ ఇయర్ మొదలైంది. సెకండ్ ఇయర్లో ఒక 2 crores ఆఫ్ వర్క్స్ అండి. ఇప్పుడు జగన్ లేఅవుట్లు ఇచ్చారు, ఎక్కడో చాలా దూరంగా ఇచ్చారు, బందులో బురదలో వెళ్ళవలసి వస్తుంది. అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసి వాళ్ళకి లోపల ఇంటర్నల్ రోడ్లు వేసాం. 1.5 kilometers ఉంటుందండి, దాన్ని బీటీ రోడ్ వేయబోతున్నాం. ఆల్మోస్ట్ 1.5 monthsలో అది కంప్లీట్ అయిపోతుందండి. అలాంటి ఎన్నో వాళ్ళ ప్రజలకి. బట్ ఇంకా ఎన్నో కావాలి సార్. ఏంటంటే మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ప్రతి ఊరికి ఉంది. అది నా ఊరికని కాదు, అలాగా ఆల్మోస్ట్ 3-4 crores అవుతాయండి నా విలేజ్కి డ్రైనేజ్ కంప్లీట్ చేయాలంటే. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఇంకా 3-4 years ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజలకి అది చేసి పెడతాము. ఏది ఇబ్బంది లేకుండా చేస్తాం సార్. మెయిన్ ఇక్కడ కొవ్వూరు మండలానికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్ సార్. గోదావరి ఒక 5 kilometers ఉంది, మీకు అదే డ్రింకింగ్ వాటర్ కరువు అనుకుంటారు. బట్ ఇక్కడ మేము ఏ బోర్ వేసుకున్నా కూడా అసలు డ్రింకింగ్ వాటర్ ఉండదు సార్. అసలు అది తాగడానికి సరిపోవు. ఉప్పు నీరు వస్తుంది, ఎల్లోయిష్ వాటర్ వస్తుంది.
అది మెయిన్ ఓవర్కమ్ చేయాలని చెప్పి లైక్ ఎమ్మెల్యే గారితో పాటు మన మేడం పూలందేశ్వరి గారికి కూడా పెట్టాము. అది వాళ్ళు ఒక 1500 crores తోటి ఆల్రెడీ గతంలో 2014 to 19 ఉన్నప్పుడే ప్రపోజల్ వచ్చింది సార్ అది. బట్ వెంటనే పార్టీ మారడంతో అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ దాన్ని అంతా కొత్తగా తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 200-300 గ్రామాలకి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది త్వరగా రావాలని కోరుకుంటున్నాం సార్. డిమాండ్స్ అనేప్పటికీ లైక్ ఫ్రమ్ లాస్ట్ 2014 to 19 మనం చూసాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ కింద మొత్తం అంటూ కొత్త రాజధాని ఇదంతా నిర్మించుకుంటూ ఆయనకు ఒక స్ట్రక్చర్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని వెంటనే ప్రజలు దాన్ని గవర్నమెంట్ని మార్చేసేటప్పటికి సో మొత్తం పాతవన్నీ ఆయన క్యాన్సిల్ చేసేసారు. లైక్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఈరోజు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవలసి వస్తుంది సార్. అది ప్రజలు దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి సార్. ఎలా అంటే మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఒక ప్రభుత్వాన్ని మనం ఒక 2-3 టర్మ్స్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలనుకున్నా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఒక నెలలో మనం బిల్డింగ్ కట్టలేము సార్. ఇట్స్ టేక్ లైక్ వన్ ఇయర్. అలాంటిది అన్ని 40 అంతస్తుల బిల్డింగ్లు పెద్ద ప్రాజెక్టులు అన్నీ ఎలా అవుతాయి సార్? మనం టైం ఇవ్వాలి. ఎక్కడికప్పుడు మార్చేస్తూ ఉంటే దాన్ని వేరే వాళ్ళు ఆపేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ వేరేగా ఉంటాయి. అది ఇవన్నీ కూడా సింక్ అవ్వవు సార్. సింక్ అవ్వనప్పుడు ప్రజలు ఆబ్వియస్గా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మీరు అడిగిన ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది పోలవరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వచ్చేటికి పోలవరం కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారు సార్. ఎందుకంటే అది ఇక్కడ మొత్తం ఇదంతా కూడా వరి చేను మొత్తం పండించే డెల్టా ప్రాంతం సార్. మొత్తం వాళ్ళకి హార్టే వాటర్ నిత్యం కావాల్సింది. అలాంటిది నిజంగా అది 2014 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే పాటికి అది కంప్లీట్ అవుదును. ఆ వాటర్ దాని విలువ మనకి తెలుసును. దానికి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుదును. నిజంగా ఇందాక తాగడానికి మంచినీరు లేదన్నాను. ఇప్పుడు 100% వస్తాయి సార్ అది. ఎందుకంటే గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్తో ఫిల్ అవుద్దో మనకు కొత్త నీరు వస్తుంది. అలాంటివన్నీ వెంటనే త్వరగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు సార్. అమరావతి ఉంది సార్. దానికి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఇట్స్ టేక్ లైక్ 15 to 20 years పడుతుంది. బట్ ఎవరైతే ప్రజలు ఎప్పుడైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో ఇప్పుడు లైక్ ఇందాక చెప్పినట్టు 2019 తర్వాత మనకి ప్రజలు మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు టీడీపీకి. ఆ రోజు అది ఇచ్చుంటే ఈరోజు మీరు దాని యొక్క ఫలాలు మీరు కళ్ళతో మనం చూద్దాం సార్. సో డెఫినెట్గా ఇప్పటి నుంచన్నా ప్రజల్లో కొంచెం ఆలోచించాలి సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం ఒక 2-3 times మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఒక ప్లానింగ్ ప్రకారం ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. లేదు అంటే ఇప్పుడు చూడండి సార్, లాస్ట్ టైం అది కన్స్ట్రక్షన్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి, అడవి అయిపోయింది, చెట్లు మొలిసేసినాయి. దాన్ని తీయడానికి డబ్బంతా బోల్ ఖర్చు అయిపోయింది కదా సార్. డబ్బు వృధా తప్ప ఐరన్ మొత్తం తుప్పట్టేసింది. మళ్ళీ దాన్ని అంతా డెమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా పైన మొత్తం క్యాప్స్ అన్నీ కొత్తగా వేయాలి కదా సార్. సో ఇవన్నీ కూడా ప్రజలు నిత్యం ఎప్పుడు ఆలోచించుకోవాలి సార్. బట్ డెఫినెట్గా ప్రజల్లో చదువుకుంటున్నారు. ఈ మధ్యన మీ సోషల్ మీడియా లాంటి ఎన్నో చాలా కొత్తవి వస్తున్నాయి, తెలుసుకుంటున్నారు సార్. బట్ ఏంటంటే ఓటింగ్కి వచ్చేటప్పటికి ఆ టైం ఒక 2-3 monthsలో కొంచెం మనసులో ఆందోళన చెందుతూ ఉంటారు. ఎవరేం చెప్తే అది నమ్మేటట్లు అప్పుడే విద్వేషాలు రేపడం, ఫలానా అదని ఇదని దాన్ని మతాన్ని తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి. బట్ ఇవన్నీ కాన్స్టెంట్గా స్టెబిలిటీగా ఉండి ఆ ప్రజలు ఆలోచించాలండి. ఆలోచించి లేదు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకుని ఎవరికి ఓటేస్తే మంచిదో అవన్నీ చూసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి లైక్ ఇంకో 2-3 terms మనం సపోర్ట్ చేస్తూ ఉంటే అన్ని ఫలాలు వాళ్ళు ఏమైతే చెప్తున్నారో డెఫినెట్గా 100% వాళ్ళు చేసి పెడతారు సార్.